కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువుగారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరం 2024 జనవరి 28 ఆదివారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి నిరాశను కలిగిస్తుంది. దూర ప్రయాణాలు ఉంటాయి. భూ ఒప్పందాలు కలిసొస్తాయి. శ్రమాధిక్యం, సోదరులు మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా ఇతరత్రా కూడా అనుకూలంగా ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఆస్తి కొనే అవకాశం ఉంది. గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చి ఇస్తారు. శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానంలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారు ముందడుగు వేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. ఒకే సమస్య నుంచి బయటపడతారు. యత్నకార్య సిద్ధి ఫలిస్తుంది. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో నూతనోత్సాహం లభిస్తుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంతో గడుపుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కొన్ని ఆహ్వానాలు ఉత్సాహాన్నిస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇక దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరవుతారు. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగుపడతాయి. చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆర్థికంగా కొంత పురోగతి కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశం ఉంటుంది. మీరు వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో టెన్షన్ తగ్గుతుంది. ఏదైనా కొత్త వ్యాపార ప్రణాళిక ఫలవంతమవుతుంది. ఆనందకరమైన కుటుంబ జీవితం కోసం ప్రతిరోజు లక్ష్మీదేవిని ఆరాధించండి. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు కూడా మధ్యస్థంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితం మధ్యస్థంగా గడుస్తుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం, అమ్మవారిని ఆరాధించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.